హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను. వారాహ అమ్మవారి వల్ల మంచి మనం చెప్పుకునే రోజు అంటే రోజు చెప్పుకునే మంత్రం కానీ అంటే రెమెడీస్ కానీ అవన్నీ చక్కగా పనిచేస్తున్నాయని చెప్తున్నారు. మీరు కూడా ట్రై చేయండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి. ఈరోజు వారాయి అమ్మవారికి నమస్కారం చేసుకొని ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఆ అమ్మ వల్ల మనకు అంతా మంచి జరుగుతుంది. మనం ఏది కోరుకున్నా ఆ అమ్మ మనకు ఇస్తుంది. ఈరోజు మంచి రోజు, మంగళవారం. ఈరోజు మీరు ఒక నెంబర్ చెప్తాను. ఆ నెంబర్ని 24 టైమ్స్ రాయండి. ఆ నెంబర్ 24 చేశారనుకోండి, మీ జీవితంలో మీరు చూడని అద్భుతం 24 గంటల్లో మీకు అద్భుతం జరుగుతుంది. ఆర్థిక ఇబ్బంది కానీ ఏ సమస్య అయినా పర్లేదు, మీరు నేను చెప్పినట్టు చేసి చూడండి. మీకు 24 అవర్స్లో రిజల్ట్ కంపల్సరీ జరుగుతుంది. ఏం లేదు, చిన్న రెమెడీనే అది. పెద్ద ఖర్చుతో కోరుకున్నది కూడా కాదు. చిన్నది. మీ మంచిగా ప్రశాంతంగా కూర్చొని మీరు ఏం కోరిక అంటే మనీ పరంగా కానీ, ఆర్థిక సమస్యతో కానీ, ఆరోగ్య సమస్యలతో కానీ, వ్యాపారంలో ఇబ్బందులు కానీ, ఇంకా చాలామందికి చాలా సమస్యలు ఉంటాయి కదండి. ఆ సమస్యలు అన్నీ పోవాలంటే ఈ రెమెడీ చేయండి. మీ జీవితంలో మీరు ఊహించింది జరుగుతుంది. మీరు అనుకున్న పనులు కూడా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు వచ్చేది 10th ఎగ్జామ్స్. మీ పిల్లల కోసం మీరు ఇది ఒకసారి ట్రై చేయండి. మీకే అర్థమవుతుంది. నేను చెప్పే రెమెడీ సక్సెస్ కంపల్సరీ అవుతుంది. చాలామంది నేను చెప్పినవన్నీ జరిగినాయని నాకు చెప్పారు. మీరు కూడా నేను చెప్పిన విధంగా పాటించండి. మీరు అనుకున్న దానికంటే రెండింతలు ఆ అమ్మవారు మనకు చూపిస్తుంది. మీరే ట్రై చేసి చూడండి. ఫలితాన్ని పొందుకోండి. అవకాశాన్ని అసలే మిస్ చేసుకోకండి. ఆ వారాహి అమ్మవారు మహిమ చాలా గొప్పదండి. ఆ అమ్మవారిని మనం తలుచుకున్నామనుకో, ఆ అమ్మవారు మనము ఏది కోరుకున్నా మంచి జరుగుతుంది. ఏ అమ్మాయినా బిడ్డల కోసం మంచి చేయాలని చూస్తుంది, కానీ చెడు చేయాలని చూడదు కదా. మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా మంచి జరుగుతుంది. మంచి జరిగిందని నాకు లైక్ రూపంలో తెలియజేయండి. అర్థమైందండి? ఏంటంటే ఆ రెమెడీ వచ్చి ఏం లేదు, ఒక వైట్ పేపర్, ఒక పెన్ను తీసుకోండి. దాని మీద 1 నుండి 24 అంకెలు వేసుకోండి. అంకెలు వేసుకొని ఈక్వల్ చేసి 24 వేసి ఆ నెంబర్ పక్కన మీ పేరైతే ఏదో మీ పేరు ఉంటుంది కదా అండి. నా పేరు మాధవి అంటే 24 మాధవి. అట్లా 24 టైమ్స్ 24 మాధవి, 24 ఈక్వల్ మాధవి. పక్కన 24 దాకా నెంబర్స్ వేసుకొని 24 మాధవి, 24 మాధవి, 24 మాధవి, 24 మాధవి, 24 మాధవి, 24 మాధవి, 24 మాధవి. అలా రాసుకుంటూ పోండి. మీకు మార్నింగ్ వరకు అంటే 24 అవర్స్లో మీరు ఊహించని అద్భుతాన్ని చూస్తారు. అర్థమైందండి? ఇది కంపల్సరీ పాటించండి. ఆ అమ్మవారిని తలుసుకొని మీ మనసులో ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరికను మనసులో అనుకొని రాసేయండి. బయటలకు ఎవరికి చెప్పకుండా రాసి దాన్ని మీ పూజ గదిలో ఒక దిక్కున పెట్టుకోండి. మీకు ఆ కోరిక కనుక తీరిందనుకో, ఆ నెంబర్ని తీసి ఆ పేపర్ని తీసి పక్కకు వేయండి. మళ్ళీ ఇంకో కోరిక ఉంటుంది కదండి. మనిషి కోరికలు చాలా ఉంటాయి.
అలానే మళ్ళీ అదావిగానే మీ మనసులో ఏ కోరిక ఉందో అది బలంగా కోరుకొని మళ్ళీ రాసుకోండి. అట్లా రాసుకొని పెట్టుకోండి. మీ జీవితంలో మీరే చూడని అద్భుతాన్ని చూస్తారు. ఓన్లీ 24 అవర్స్లోనే మీకు రిజల్ట్ ఇస్తుంది అమ్మవారు. చూడండి, చాలా మహిమగల అమ్మగారు. అమ్మవారు రోజు మార్నింగ్ లేవడంతో బెడ్ దిగంగానే నాకు ఈరోజు అంతా మంచి జరగాలి అమ్మ వారాహిదేవి అమ్మ, నిన్నే తలుసుకొని నేనైతే బెడ్ మించికెళ్ళి కింద దిగుతున్నాను. ఈరోజు నాకు మంచి శుభ ఫలితాలే జరగాలి. నేను అనుకున్న పనులన్నీ సక్సెస్ కావాలి. నా జీవితంలో ఎలాంటి ఆటంకాలు రాకూడదు. నేను అనుకున్న పనులన్నీ సక్సెస్ కావాలి అని అమ్మ అని అనుకోండి. దిగండి. మీరు చేసే పనులు చేయండి. ఆఫీస్కి వెళ్ళేవారు మళ్ళీ ఒక్కసారి అమ్మని తలుసుకోండి. వ్యాపారం ఉన్నవాళ్ళు అందులో అడుగు పెట్టే ముందు ఒక్కసారి కొంచెం అలా రోజు మీరు చేసుకుంటూ పోండి. మీ జీవితంలో మీరే తెలియని అద్భుతాన్ని చూస్తారు. సరే అండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.